ప్రతి సన్నివేశంలోనూ మాస్టర్ గారు చెప్పిన మనకు గుర్తుకొస్తుంది, ఏది విడిచిపెట్టలేదు. అంటే ఆయన చెప్పండి ఎక్సెప్షన్ అంటే ఈ పాయింట్ ఆయన టచ్ చేయలేదండి అనేది ఏమైనా ఉందా అంటే, మనం చదవకపోవడం వల్ల మనకు తెలియకపోవచ్చేమో కానీ ఆయన చెప్పకపోవడం అనేది లేదు. ఎన్ని లక్షల రకాలైనటువంటి తేళ్లు జల్లులు పాకుతున్నట్టుగా ఉండే కాంప్లెక్స్లు మనలో ఉంటాయో ఆ అన్ని రకాలు వాటి సొల్యూషన్స్ అన్ని ఆయన ఇచ్చేశారు. మాస్టర్ గారు భూమి మీదకి అవతరించినటువంటి వాటిల్లో ఒక ప్రయోజనం ఏమిటి అంటే భాగవత రహస్య ప్రకాశాన్ని అందించడం అని చెప్పారు, ఇంకోటి హోమియో అని చెప్పారు, ఇంకోటి ప్రాక్పశ్చిమ సమన్వయ యాత్ర అన్నారు. ఈ మూడు కూడా ఆయన భూమి మీదకి అవతరించిన ప్రధానమైన వాటిల్లో ఈ మూడు చెబుతారు. మరి వాటిల్లో ఒకటైన భాగవత రహస్య ప్రకాశం అంటే నవలా సప్తకం కూడా అని, భాగవతం అంటే అది వేరని కాదు, నవలా సప్తకం అంతా భాగవతమే. ఈ గ్రంథ అంటే ఆయన ఏ పర్పస్ కోసం ఇది ఇచ్చారు, ఈ గ్రంథాలని వీటిని ఎందుకు మనం అధ్యయనంకి పెట్టుకున్నాం అంటే పర్పస్ ఇది మళ్ళా మనలో నిలబడడం కోసం. నిలబడలేదనుకోండి ఆ జన్మ మనం వేస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం, నష్టమే లేదన్నారు మాస్టర్ గారు.